దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ త్రియేక దేవునికి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడైన దేవుడు ఈ నూతన ఉదయంలో కూడా తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆ దయగల దేవుని నేత్రములు మన మీదనే ఎల్లప్పుడూ ఉంటాయి. ఆకాశమునొక తెరవలే తొలగించి నా మీద ఆధారపడిన నా కుమారుడికి ఏం అవసరం ఉందో, నేను ఎలా వరకు సహాయం చేయాలో అని ప్రభు మన మీదనే తన దృష్టిని పెట్టి ఈ ఉదయకాలంలో మనం ఏం అడగబోతున్నామో అని మన మాటలు వినడానికి, ప్రార్థనలో ఆ ప్రభుకి మనం ఏమేమి చెప్పబోతున్నామో దాన్ని వినడానికి, మన ప్రార్థనలో స్తుతుల సింహాసనముపై ఆసీనుడైన దేవుడు ఈ ఉదయకాలంలో మన హృదయం అనే సింహాసనములో వేచి ఉన్నారు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఎక్కడో దూరంగా లేడు. ఎవరెవరైతే ప్రభువు నాలో ఉన్నారు, నేను ఆ ప్రభుని, ఆ దేవుని యొక్క ఆలయం అని నమ్ముతున్నారో వారందరూ కూడా చెప్పేది ఒకటే, ప్రభా నేను నిన్ను సంతోషపెట్టాలయ్యా, నా మాటలు నీకు ప్రీతికరంగా ఉండాలయ్యా, నా జీవితమే నీ యొక్క నామానికి సాక్ష్యముగా ఉండాలయ్యా. ప్రియులారా, ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మన ఇష్టం వచ్చినట్లు మనం ఈ లోకంలో జీవిస్తే దేవుని నామానికి మహిమకరంగా, సాక్షిభూతంగా ఈ లోకంలో జీవించలేం. ఎందుకంటే ఈ లోకము మనము పరదేశులుగా జీవించడానికి వచ్చిన అశాశ్వతమైన లోకం. కొన్ని రోజులు మనము పరదేశులుగా ఉండే లోకం. ఇది లోకము శాశ్వతమైనది కాదు. కానీ శాశ్వతమైన పరలోకంలో మనము పౌరసత్వాన్ని, సభ్యత్వాన్ని పొందుకోవాలంటే ఈ అశాశ్వతమైన లోకంలో దేవుని చిత్తాన్ని మనము పాటించాలి. అదే 143వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ప్రభా నీవు నాకు దేవుడవు, నీ చిత్తమును పాటించు విధానమును నాకు నేర్పించుము. ఎందుకంటే ఈ అంధకార లోకంలో నేను దోషిగా, పాపిగా ఉన్న ఈ లోకంలో నా ఇష్టానుసారము నేను జీవించినట్లయితే నా జీవితము నీకు ప్రీతికరంగా ఉండదు. నా చేత నేను నడిపించబడితే ఈ లోక ఆకర్షణలకు ఆకర్షితునైన నేను నేత్రాస, శరీరాస, జీవపు డంబానికి లోనయ్యి నీ చిత్తానికి నేను దూరం అయిపోతానేమో. నా ఆత్మ నీ ఆత్మతో కలిస్తే దయగల నీ ఆత్మ నన్ను సరళ మార్గమున నడిపించును. ప్రియులారా, కీర్తనకారుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మన ఆత్మ ద్వారా, మన మనస్సు ద్వారా మనము నడిపించబడితే మనము సరి అయిన మార్గంలో, సరళ మార్గంలో నడవలేము. అందుకని ప్రతి క్షణము ఆ దేవుని ఆత్మచేత, దేవుని దయగల ఆత్మచేత మనము నడిపించబడితే ఈ లోకంలో, ఈ అంధకార లోకంలో వెలుగైన సరళ మార్గంలో మనము నడిపించబడతాము. అప్పుడే దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోగలుగుతాము. ప్రియులారా, ఈ లోకంలో మనల్ని మనము మొదట బాగా ప్రేమించుకుంటాం, తర్వాత మన కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తాం, మన బంధుమిత్రులను ప్రేమిస్తాం, మన మాట వినే వాళ్ళని ప్రేమిస్తాం. కానీ దేవుడు చూడండి, తనను ప్రేమించే వాళ్ళని, ప్రేమించని వాళ్ళని కూడా దేవుడు, సూర్యుడు వారి కోసం ఉదయింపచేస్తున్నాడు, చల్లని గాలిని, చంద్రుణ్ణి దేవుడు ప్రతిరోజు అనుగ్రహిస్తున్నాడు. నన్ను ప్రేమించే వాళ్ళ కోసమే ఇవి నేను ఇస్తున్నాను అంటున్నాడా? లేదు ప్రియులారా. ఒక్కరోజు నా బిడ్డలందరూ నన్ను తెలుసుకుంటారు అని ప్రేమగల ఆత్మ కలిగిన దేవుడు అందరిని కూడా
ప్రేమించగలుగుతున్నాడు. అంత గొప్ప దేవునికి మన పట్ల ఆయన చిత్తము ఎంత ఉన్నతంగా ఉంటుందో చూడండి. కానీ కొంతమంది అది తెలుసుకోలేక తమ ఇష్టం వచ్చినట్లు తాము జీవించాలని, కొన్నిసార్లు దేవుని చిత్తం కూడా మనకి బాధ కలిగించేదిగా ఉంటుంది అని వాళ్ళంతట వాళ్ళు అనుకొని తమ ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కీర్తనకారుడికి బాగా తెలుసు. ప్రియులారా చూడండి, దావీదు రాజు అతడి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు తన ఈలోకపు తండ్రి ఇచ్చిన పనిని న్యాయంగా న్యాయబద్ధంగా చేస్తూ ఉన్నాడు. తన చిన్న పనిలో నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు తన ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరుగుతుంది ఏంటి తనకి ఏమి కూడా తెలియదు. కానీ తండ్రి చిత్తంలో, దేవుని చిత్తంలో నేను ఉండాలి అని మాత్రము కీర్తనలు పాడుతూ ఆ దేవునికి ప్రీతికరమైన వాడుగా జీవిస్తూ ఉన్నాడు. కానీ తన పనిలో తాను ఉన్నప్పుడు దేవుడు తన గురించి గొప్ప గొప్ప కలలు కంటున్నాడని, ఒకరోజు యూదా రాజుగా అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేల్ ప్రజలకు, యూదులకు 40 సంవత్సరములు ఆయన రాజుగా మారబోతున్నాడని గొర్రెల కాపరిగా ఉన్న దావీదుకు తెలియకపోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని చిత్తము దావీదు జీవితంలో ఎంత గొప్పగా ఉందో చూడండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఒకవైపు తాను ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఆ దేవుడే కదా 10 అరిష్టాలు చేసి ఆ ఫరో రాజు బంధనాల నుంచి వాళ్ళని విముక్తి చేసి పాలు తేనెలు జాలువారే కనాను ప్రాంతానికి నడిపించారు అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ప్రియులారా చూడండి, ఆ దేవుని ప్రేమను తెలుసుకోలేక తమ ఇష్టము వచ్చినట్లు, ఇక దేవుడు మాకు రాజుగా వద్దు, ఈ లోక మనుషులు అన్ని జాతుల వాళ్ళు ఏ విధంగా రాజును కలిగి ఉన్నారో మాకు కూడా రాజు కావాలి అని, దేవుడేమో నేనే వాళ్ళకు రాజుగా ఉండి వాళ్ళని నేను ఆదుకుంటాను, నేను వాళ్ళని నడిపిస్తానని చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రము సమూయేలు ప్రవక్తతో అంటున్నాడు, అయ్యా నువ్వు మమ్మల్ని బాగా పరిపాలించావు, కానీ నీ కుమారులు నీ వలె న్యాయవంతులుగా లేరు, మాకిక ఈ ప్రవక్తలు వద్దు, మాకిక న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి అన్నప్పుడు సమూయేలు హృదయము బ్రద్దలైపోయింది. అయ్యో నా కుమారులు బాగలేకపోతే ఏ న్యాయాధిపతి నుంచి కూడా ఆ న్యాయాధిపతి కుమారులు వాళ్ళ వంశాల్లో తర్వాతి వాళ్ళు తర్వాత న్యాయాధిపతి కాలేదు. దేవుడు సమయానుసారంగా మరొక న్యాయాధిపతిని ఆ వంశంలో ఎన్నుకున్నాడు. నా తర్వాత నా కుమారులు కాకపోతే వేరే న్యాయవంతులను దేవుడు ఎన్నుకుంటాడు కదా, ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవడం లేదని సమూయేలు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలునే ఓదారుస్తున్నాడు. చూడండి, వాళ్ళు నిన్ను తృణీకరించడం లేదు, రాజుగా నన్నే తృణీకరిస్తున్నాడు. ప్రియులారా చూడండి, సౌలు రాజైన తర్వాత ఎన్ని శ్రమలు పడ్డారు ఇశ్రాయేలు ప్రజలు, ఎన్ని యుద్ధాలలో వాళ్ళు అపజయం పాలు పొందారు. ఆ సౌలు తన రాజరికాన్ని వదిలేసి దావీదును చంపాలని తన యొక్క దావీదు వెంట పరిగెడుతూ ఉన్నప్పుడు అయ్యో సౌలు ఎక్కడ, రాజు ఎక్కడ అని వాళ్ళు ఎంతగా వెతికారో ఏమో. తన సొంత రాజ్యంలో వాళ్ళనే చంపాలని ప్రయత్నిస్తున్న రాజు ఇక మిగతా వాళ్ళకి ఏమి న్యాయం చేయగలడు? నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని పాటించే విధానమును మనం తెలుసుకుంటే ఆయన చిత్తము మన జీవితంలో ఎంతో గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయమే లేచినప్పుడు ప్రభువా నా పట్ల నీ ప్రణాళికలు భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉంటుందో నా గురించి నీ ప్రణాళికలు అంత గొప్పగా నువ్వు వేసుంటావయ్యా. కాబట్టి నీ ప్రణాళికలే నా జీవితంలో జరగాలి, నీ చిత్తాన్ని పాటించు విధానమును నాకు నేర్పించు అని ప్రతిరోజు మనం అడగాలి. ప్రియులారా, అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. దావీదు ప్రతి క్షణము కూడా ప్రభా మీ చిత్తాన్ని నాకు తెలియజేయి ప్రభా, మీ చిత్తం పాటించే విధానాన్ని నాకు తెలియజేయి ప్రభా.
ఎందుకంటే దయగల నీ ఆత్మచే నేను నడిపించబడుతున్నప్పుడు సరళమైన మార్గంలో నేను నడుస్తాను ప్రభా. అప్పుడు అన్నిటిలో నాకు విజయము కలుగుతుందని గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి తన పాపాన్ని, దోషాన్ని ఒప్పుకొని నీవు న్యాయవంతుడవు, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు అని చెప్పాడు. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాలంలో మేమందరము కూడా తండ్రి నీ వైపు మా కన్నులెత్తి చూస్తున్నాము ప్రభా. నువ్వు ప్రేమగల దేవుడవని, మా కొరకు అన్ని కూడా సిద్ధపరిచే దేవుడవని, మా పట్ల నీ ప్రణాళిక గొప్పగా ఉంటుందని, మా కొరకు బంగారు భవిష్యత్తుని ఏర్పరచావని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈరోజు అంతా కూడా నీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలి, నీ చిత్తమును మేము పాటించాలి. అటువంటి నూతన అభిషేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, అందుకనే కీర్తనకారుడు 19వ కీర్తన 14వ వచనంలో చెప్తున్నాడు, ప్రభా నా నోటి మాటలన్నీ నా హృదయ ధ్యానమంతయు నీకు ప్రీతికరముగా ఉండునుగాక. దేవుని చిత్తము చేస్తేనే మన జీవితము, మన మాటలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. దావీదు రాజు జీవితంలో నెరవేర్చబడిన ఈ వాగ్దానం ఈరోజు మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.